వీరులు కాదు. మీలాంటి వీరులు ధీరులు అంతా ఆ కాలం ఆ సమాజానికే పరిమితం గురు. తమరు ఇంకా మా సమాజాన్ని చూడలేదుగా, అందుకే అలా అంటున్నారు. అదిగో మన నవ సమాజం. అబ్బబ్బా, ఏమది అంత శబ్ద మాలిన్యము? శబ్ద మాలిన్యం కాదు గురు, బుద్ధి మాలిన్యం. అటు చూడు. చూసావా గురు, ఇది శబ్ద మాలిన్యం కాదు, బుద్ధి మాలిన్యం, మానసిక మాలిన్యం. మాటలో చెప్పేది ఒకటి, మనసులో ఆలోచించేది మరొకటి. అర్థమైందా గురు? ఇది ఏమి అంతయు నాటకమే? అవును గురు, ఈ సమాజంలో 199 మంది ఇలాంటి వాళ్లే. వీళ్ళందరి చేతుల్లో హీనంగా 50-100 ముసుగులు ఉంటాయి. ప్రేమ ముసుగులు, ప్రజాసేవ ముసుగులు, రాష్ట్రీయ ముసుగులు, జాతీయ ముసుగులు, ఇలాంటి డిఫరెంట్ ముసుగులు వేసుకుని ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతుకుతారు. ఇదే గురు మానసిక మాలిన్యం అంటే. ఇదే లోపల ఒక విధంగా బయటికి మరో విధంగా లేకపోతే వీళ్ళెవరూ ఈ సమాజంలో బతకలేరు గురు.